అనగనగనగా ఒక ఊర్లో ఉన్నాడే ఒక రాజు. రాజు 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 రమ్మని కొడుకులను వేశాడే ఒక కేక. కేక కేక వేటకెళ్ళమని కేక వేయగా ఎక్కాడే ఒక గుర్రం. గుర్రం 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 అడవికి వెళ్ళి చెరువును చూసి వేశారక్కడ గాలం. గాలం 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 ఒక్కో రాజుకు ఒక్కో చేప పట్టాయి చేపలు ఏడు. ఏడు 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 అక్కడ ఉన్న బండను చూసి ఎండబెట్టారు చేప. చేప చేప మరునాడొచ్చి పరిశీలించగా ఎండలేదు ఒక చేప. చేప చేప చాప చాప ఎందుకు ఎండలేదు అని అడిగాడా రాజు. రాజు రాజు రాజా రాజా ఎండదామంటే నా కట్టొచ్చిందొక గడ్డి. గడ్డి 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 ఎందుకు అడ్డొచ్చావని అడిగాడా రాజు. రాజు రాజు రాజా రాజా నన్ను మేయకుండా వదిలేసిందా రాజా. గడ్డిని నువ్వు ఎందుకు మేయలేవు. లేవు లేవు రాజా రాజా నా యజమాని నిన్న పిండలేదు పాలు. పాలు పాలు నిన్న ఆవుకు పాలు పిండలే ఎందుకు నువ్వు అయ్యా. అయ్యా అయ్యా పిండేటప్పుడే ఏడుస్తున్నది ఇంట్లో ఉన్న పాప. పాప 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 నిన్న పొద్దున ఏడ్చావెందుకు నువ్వు. నువ్వు నువ్వు నిన్న పొద్దున నా చిన్న వేలును కొట్టిందొక చీమ. చీమ 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 నువ్వెందుకు కొట్టావు ఆ పాప వేలు. వేలు వేలు రాజా 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 నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టన అంది చీమ. చీమ